రోజుకొకరు పూజల కూసుంటారు. పులిహోర, పాయసం, గుడాలు, స్వీట్లు, లడ్డూలు ఇట్లా తీరొక్క తీర్ల వంటలు చేసుకొని వస్తారు గణపతికి. అయ్యవారు పూజ చేసినాక దేవునికి నైవేద్యం పెట్టి భక్తులకు ప్రసాదాలు పంచుతారు. గిట్లనే మండపాల కాడికి పెద్ద లీడర్లు వస్తే శాలువాలు కప్పుడు దేవుని ముంగట స్పెషల్ పూజలు చేపించుడు ఉంటది. మీ గల్లీల గణపతి నవరాత్రులు ఎట్లయితున్నాయో చూస్తున్నారు గాని గీడికి ఓ పెద్ద లీడర్ గెస్ట్గా వచ్చిండుల్లా. ఇంతకు ఎవరంటే మరాఠా టోపీ పెట్టుకొని బొజ్జ గణపయ్యకు ఆరతిస్తున్నాడు మోడీ సారు. పక్కనున్నది సుప్రీంకోర్టు పెద్ద జడ్జి జస్టిస్ చంద్రచూడ్ సారు. మా ఇంట్లో గణేశుని పెట్టిన ఓ పరి పూజకు రావాలని పిలిస్తే ప్రధానమంత్రి సార్ ఇవాళ తీర్వాటం చేసుకొని వచ్చిండు అన్నట్టు. అంత మంచిగానే ఉన్నది కానీ జడ్జి సార్ ఇంటికి మోడీ గారు పోవుడైందని ప్రతిపక్షాలు గరం అవుతున్నాయి. సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద కేసులు నడుస్తున్నాయట. ఎవరి దిక్కు చూడకుండా న్యాయం ఎటుంటే గడు తీర్పు చేయాలి. అయితే గిట్ల జడ్జీలు లీడర్లు ఒక్కటైతే ఇక పబ్లిక్ ప్రతిపక్షాలకు న్యాయం దొరకదు అనేది ఇల్ల మాట. तो हमें शंका है कि हमें न्याय मिलेगा क्योंकि एक पार्टी है उसमें प्रधानमंत्री जी చల్ దేవుని కాడ రాజకీయాలేంది, పూజకు రమ్మంటే పోయిండు, గన్ల తప్పే ఉందని బీజేపీ వాళ్ళు అంటారు. ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చెప్పినాం, మీరేమంటారో మీ ఇష్టం ఇక.